ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ మినహాయించి ఇంగ్లాండ్ జట్టు ఏ మ్యాచ్లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. భారత్ జట్టులో ఈ సిరీస్ కోసం చోటు సంపాదించుకున్న ఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించి ఇంగ్లాండ్ జట్టును బెదరగొట్టారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు 1-4 తేడాతో ఓటమి పాలై ఇంటిముఖం పట్టింది. జట్టులో సీనియర్ ఆటగాళ్లు కొంతమంది గాయాల కారణంగా దూరమైనా కూడా యువ ఆటగాళ్లు వారి పాత్రలకు న్యాయం చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో వారు తమ సత్తా చాటి జట్టుకు అండగా నిలిచారు. వారిపై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే వీరిలో అందరికంటే గొప్ప ప్రదర్శన చేసింది ఎవరు అని రాహుల్ ప్రశ్నించగా అతడు యశస్వి జైస్వాల్ పేరు చెబుతాడేమోనని భావించారంతా. కానీ అతడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మరో ఆటగాడి పేరు చెప్పాడు. రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. యశస్వి జైస్వాల్ కూడా బాగానే రాణించాడు. అందివచ్చిన అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకుంటూ తన సత్తా ఏంటో నిరూపించాడు. భారత భవిష్యత్తు క్రికెట్ కు భరోసా కల్పించాడు. అయితే వీరందరికంటే గొప్పగా రవిచంద్రన్ అశ్విన్ జట్టు విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. చాలా రోజుల పాటు విరామం దొరికినా కూడా తిరిగి తన లయను అందిపుచ్చుకుని ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించాడు. మధ్యలో తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోయినా రాజ్కోట్ టెస్ట్ నుంచి నిష్క్రమించి మళ్లీ వెంటనే వచ్చి జట్టులో చేరడమే కాదు, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి కమిట్మెంట్ ఉన్న ఆటగాన్ని నేను ఇంతవరకు చూడలేదు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.